అదిగో ఇదిగో అంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అటు కాంగ్రెస్ హైకమాండ్ జాప్యం చేసిన అందరికంటే ముందే మా కాయ్ టీవీ మీడియా ఇద్దరు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ను తెలిపింది. అది చూస్తున్న మా కాయ్ టీవీ మీడియా వీక్షకులకు అందరికీ తెలుసు. ముందుగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ పేరు తెలిపాము. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా మేము ఊహించి ఎమ్మెల్సీగా రాములమ్మ అంటూ కంటెంట్ రెడీ చేసి రిలీజ్ చేశాము. అందరూ ఆదరించారు. ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇందులో ఆఖరి నిమిషంలో అదృష్టం అద్దంకి దయాకర్ ను వరించింది. వారి ఆనందానికి అవధులు లేవు. నా ఇన్నాళ్ల కష్టానికి తగిన గుర్తింపునిచ్చారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు అద్దంకి దయాకర్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు, నల్గొండ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా జానారెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అద్దంకి దయాకర్. ఇక శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, అలాగే ఒక మహిళకు అవకాశం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇన్ఛార్జ్ ఠాక్రే ఇచ్చిన హామీ మేరకే ఆమెకు ఈ అవకాశం దక్కినట్టు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమైన పాత్రను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోషించారు. వీరు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికన్నా పార్టీకి నిరంతరం సేవలందిస్తున్న విశ్వసనీయులకు అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ ఈసారి నిర్ణయించుకుంది. గత కొన్ని రోజులుగా పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో విజయశాంతి ఎంపిక అనూహ్యంగా మారింది. బీజేపీలో తనకు గుర్తింపు రాలేదన్న అసంతృప్తితో ఆమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారే సమయంలో ఆమెకు తగిన స్థానం కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చినట్లయింది. విజయశాంతి రాజకీయ ప్రస్థానం గమనిస్తే 2005లో ఆమె తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి 2008లో టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత మెదక్ ఉప ఎన్నికల్లో గెలిచారు. కానీ కేసీఆర్ తో విభేదాల కారణంగా టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీలో కలిసినా ఆమెకు ఎక్కడా పదవి దక్కలేదు. దీని ఫలితంగా తన అసంతృప్తిని ఆమె అనేక సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో రాములమ్మ మళ్లీ ప్రధాన చర్చనీయాంశంగా మారారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ ఈ పదవిని పొందడంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయన చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు భరోసా ఇచ్చి చివరకు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయించారు. దీంతో ఆయన అసంతృప్తికి తెరపడింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను సమర్థవంతంగా వినియోగించుకుని భవిష్యత్ రాజకీయ వ్యూహానికి పునాది వేసినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.